హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో మేము ఏమేమి పనులు చేశామో అనేది చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళడానికైతే రెడీ అయ్యారు. వైట్ యూనిఫార్మ్ అన్నమాట. ఈరోజు జెండా పండుగ కదా! అందుకు ఆగస్టు 15 అనేసి వైట్ యూనిఫార్మ్ అయితే వేసుకున్నారు. ఇంకా మా చిన్నమ్మాయికైతే వైట్ యూనిఫార్మ్ స్టిచ్ చేయలేదు. ఇంకా మామూలుగా తనైతే సివిల్ డ్రెస్సే వేసుకుంది. ఈ రోజైతే వాళ్ళ స్కూల్‌కి వెళ్ళట్లేదు. ఊళ్ళో ఉన్న స్కూల్ దగ్గరికే వెళ్తున్నారనమాట. ఇక్కడైతే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను. ఇంకా పిల్లలు రెడీ అయిపోయి వెళ్ళినాక బ్లౌజ్ అయితే ఒకటి కటింగ్ చేసి స్టిచ్ చేశాను. ఈ మోడల్ బ్లౌజ్. ఈ మోడల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా ఆ పని అంతా అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి అచ్చయితే మొదలుపెట్టేసాను. కొద్దిగా అతికేసాను కూడా. ఇక అప్పుడు ఫోన్ చేసి బొట్టు చెప్తాకి రమ్మంటే, సరే అనేసి మళ్ళీ బొట్టు చెప్తాకైతే ఎళ్ళాను. ఊళ్ళో పెళ్లి కూతురిని చేస్తున్నారు. ఇంకా బొట్టు చెప్పి రమ్మంటే వెళ్ళాను. ఇంక మళ్ళీ ఇంటికొచ్చినాక మళ్ళీ కొద్దిగా అచ్చయితే అతికాను. ఇలా కొద్దిగా కూసేపు అతుకుతా, కూసేపు లెగుస్తా ఉంటే పనేమి అంత బాగా అచ్చనేది అవ్వదు. మేము నేసే నేత చీరలయితే ఈ విధంగా ఉంటాయి. ఇంకా అలా అతుకుతా ఉన్నాను. అయినంత వరకన్నా అవుతుందిలే మళ్ళీ రేపు మొలకట్టాలి అనేసి నేనైతే ఇట్లా అచ్చు అతుకుతా ఒక బ్లౌజ్ అయితేనే స్టిచ్ చేశాను. ఈ శ్రావణ మాసం కదా! ఎక్కువ బ్లౌజెస్ అయితే చాలానే ఇచ్చారు. ఇంకా పెళ్లి వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఏటపోతుని పెట్టుకుంటున్నారంట. ఇంకా వాళ్ళు గూడా అయితే ఇచ్చారు. ఇంకా ఇవన్నీ స్టిచ్ చేసుకుంటూ కంగారుగా ఉంటుంది అనేసి నేనిక గబగబా అయితే ఈ అచ్చు పూర్తి చేసేస్తే మళ్ళీ స్టిచ్చింగ్ పెట్టుకోవచ్చులే అనేసి ఇక్కడైతే అచ్చు అతుకుతున్నాను. ఊళ్ళో ఎవరికన్నా ఇచ్చి అచ్చు అయితే అతికిద్దామంటే ఎవరు అతకట్లేదు. అసలు అచ్చే అతకరు. ఇక నాకైతే ఈ అచ్చు అతకటం తప్పదు. కానీ కొంచెం బ్లౌజెస్ ఇవి ఎక్కువగా ఉండటం వల్ల ఇక సరే అనేసి కొంచెం చీకటి పడేదాకా అయితే అతికేసి ఈ అచ్చయితే పూర్తి చేశాను. మనకిది కంప్లీట్ అయిపోయింది అంటే ఇంట్లో ఇంకా పననేది బిజీగా ఉంటుందనమాట. కానీ నేను లెగుస్తా, కూర్చుంటా, అతుకుతున్నాను కదా! ఇంకా నాకు ఈ రోజల్లా కూడా పట్టింది. ఇంక మరుసటి రోజైతే కొద్దిగా అంచులైతే మిగిలిపోయినియి అతకాల్సింది. ఇంకా అంచులు గూడా మరుసటి రోజు అతకొచ్చులే అనేసి తీసేశాను. ఈ అచ్చు అతుకుతుండంగానే మళ్ళీ ఫోను చేశారు పెళ్లి వాళ్ళు. ఫోను చేసి మళ్ళీ రెండో పూటనమాట. సాయంత్రం పూట కూడా బొట్టు చెప్పిరా కొంచెం, ఊరంతా బొట్టు చెప్పిరా అని చెప్పి ఫోను చేశారు. కాదు నేను అచ్చు అతుకుతున్నాను. మరి నాకు లేట్ అయిపోతుందంటే, కాదు ఇప్పుడు అందరూ పొలాలెళ్ళిపోతున్నారు కలుపు తీయడానికి. ఎవరు లేరు. నువ్వొక్కదానివే కొంచెం ఎళ్ళు అంటే, సరే అనేసి వస్తానులే అన్నాను. ఇక మళ్ళీ ఆ పనికి ఎళ్ళాలి కాబట్టి గబగబా అయితే అతుకుతున్నాను. ఎంత స్పీడ్‌గా అతికినా గానీ ఇది ఎంత అవ్వాలో అంతే అవుతుంది. ఒక్కొక్క పోగు తీసి అతుకుతాం కదా! దానివల్ల మనకు లేటే అవుతుంది. అందులో కొంచెం స్పీడ్‌గానే అతుకుతాము. ఎందుకంటే మాకు కొంచెం వచ్చిన పనే కాబట్టి. అయినా కానీ గట్టిగా 5 గంటలైతే పట్టేస్తుంది ఈ అచ్చంతా పూర్తి చేసేసరికి. మనకంత టైం ఎక్కడుంటుంది. పిల్లల్ని రెడీ చేసేసరికి 8 అయ్యింది. ఇంకా అదయ్యాక ఒక బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్ చేశాను. ఒక గంట పట్టింది. అంటే 9కి అట్లా అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి బొట్టు చెప్తాకెళ్ళొచ్చానా, ఎళ్ళొచ్చాక ఇంకా అచ్చు అతుకుతున్నాను. ఇది అంతా పూర్తి చేయలేకపోయాను అచ్చయితే. ఇంకా అయినంత వరకి అతికేసి అంచులు మిగిలిపోయినాయన్నమాట. ఆ అంచులైతే తర్వాత రోజు అతకొచ్చులే అనేసి వదిలేసాను. ఇక ఇక్కడ మా అక్కయితే సాయంత్రం పొట్టు కోసం పిలుస్తాకొచ్చింది. అంటే మరి సరేలే వచ్చేస్తాను. గబగబా ఇల్లు, వాకిళ్ళు ఊడ్చుకొని వస్తాను అని చెప్పి, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వు అని చెప్పి అడిగితే, సరే నేను రెడీ అయ్యొస్తాను. నువ్వు ఇంట్లో పని చేసుకొని రా గమ్మున అని చెప్పి ఎళ్ళిపోయింది. ఇక నేను అయితే ఇల్లును, వాకిళ్ళు ఊడ్చేసి ఆ గిన్నెలొకటి కడిగేసానంటే, ఇంక పిల్లలు స్నాక్స్ ఏదో తెచ్చుకుంటామన్నారు. ఇంకా షాప్‌లో ఏయో ఒకటి కొనుక్కొచ్చుకుంటారులే అనేసి, నేనింకా ఇంట్లో పనైతే చేసేసి, బొట్టు చెప్తాకి ఎళ్దాము అనేసి ఇక్కడ పనైతే చేసేసుకుంటున్నాను. మనం ఎంత పని బయట పని ఉన్నా, ఇంట్లో పనంతా చేసుకొని ఎళ్ళాలి. ఇంట్లో పనున్నా, ఇంట్లో పనంతా మనమే చెయ్యాలి. అంత పనైతే ఉంటుంది. కానీ మనకు మిషను ఇవన్నీ ఉండటం వల్ల కొంచెం వర్క్ ఎక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే మిషన్‌కి బట్టలు అనేది మనకి ఎప్పుడు ఇవ్వరు. ఇస్తారు గానీ డైలీ ఉంటాయి గానీ, ఇలా సీజన్ అప్పుడైతే ఇంకెక్కువగా ఇస్తారనమాట. ఇప్పుడైతే పండగలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి గాబట్టి, ఎక్కువ బట్టలైతే ఉంటాయి. విడి రోజుల్లో అయితే ఉంటాయి గానీ, అంత కంగారు పెట్టరనమాట. మనకి ఈ టయానికివ్వు అని అడగరు.
ఇక ఇక్కడ అచ్చయితే అవ్వట్లేదని, సరే నువ్వు బొట్టు చెప్తాకెళ్తానన్నావుగా అని మా వారు కొంచెం అచ్చయితే అతుకుతున్నారు మళ్ళీ. మళ్ళీ రేపటికైనా నాకవ్వదు. మళ్ళీ మిషన్ పెట్టాలి. మిషను బట్టలిచ్చిన వాళ్ళేమో ఫోను జేస్తున్నారు. "నువ్వు రేపొద్దునకి ఇచ్చేసేస్తావా? ఇవ్వగలుగుతావా?" అని. సరే ఇస్తాను అని చెప్తున్నాను. కొన్నయితే స్టిచ్ చేసేసాను. ఇంకా కొద్దిగా అయితే ఉన్నాయి. ఇంకా అవి గూడా స్టిచ్ చేసేస్తే నాకు ఇంకొంచెం టెన్షనయితే తగ్గిపోతుంది. అని చెప్పి ఇక ఇక్కడైతే మా వారు కొంచెం అచ్చయితే అతుకుతున్నారు. ఇక నేను ఈ బయట గూడా మొత్తం శుభ్రంగా ఊడ్చేసి బొట్టు చెప్తాకైతే వెళ్దామని ఇక చేస్తున్నాను. నేత పనులతో స్టిచ్చింగుతో నాకైతే మిషన్ వర్క్ ఉండటం వల్ల కొంచెం బిజీగానే ఉంటుంది. నా డే అంతా గూడా ఇలాగే ఉంటుంది ఇంచుమించు. ఎప్పుడన్నా ఇలా బొట్టు చెప్పేయి, ఏమన్నా పండుగలు, పూజలు అయితే ఉంటూ ఉంటాయి. ఇక నా రొటీన్ అయితే ఈ విధంగానే సేమ్ ఉంటుంది. ఎక్కువ స్టిచ్చింగే ఎక్కువుంటుంది. ఇంకా చేనేత పని ఉంటుంది. ఈ విధంగా అయితే నా రొటీన్ అనేది ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను గదా! మీరు చూస్తే అవి గూడా మీకు అర్థమవుతుంది. మీరు గూడా ఈజీగా స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది తెలుస్తుంది. మీతో మాట్లాడుతా కూర్చుంటే నేను బొట్టు చెప్తాకెళ్ళాలి కదా! నాకు లేట్ అయిపోతుంది. అందుకు గబగబా పనంతా చేసేసుకొని ఇక నేనైతే త్వరగా వెళ్తున్నాను. ఇక ఈ గిన్నెలొక్కటే కదా! ఇంక పూర్తి చేసేసి వెళ్తాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఉంటానండి. నమస్తే. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.